నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. వామాలంకృత వామాంగ శంభురాసీత్తదైవ సహ. వామభాగంలో పార్వతీదేవి సహితుడై వృషభవాహనారూఢుడై ఏకవదనంతో త్రినేత్రుడై జటాజూటధారయే చంద్రలేఖాధరుడై స్వామి ప్రత్యక్షమయ్యాడు నీలకంఠుడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి దృష్ట్వాద శంకరం శేష కంపమానకరాంఘ్రిక. అటు పాదాలు చేతులు వణికిపోతున్నాయి. బద్ధాంజలి ప్రసన్నస్తం అస్తౌషీత్ అమితౌజసం. స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం నిజానికి 2 శ్లోకాల్లో ఇక్కడ చెప్తున్నారు వ్యాసుల వారు. కానీ పదాలు ఎంత అందంగా ఉంటాయి, చిన్న మాటలే కానీ ఎంత అందంగా ఉంటాయి. మృగ్యరూప విరూపాక్ష మమనాథ మహేశ్వర. మృగ్యరూప గొప్ప పదం వేశారు ఇక్కడ. మృగ్యరూప అంటే నేను వెతుకుతున్న రూపమా అని అర్థం. నేను వెతుకుతున్న రూపమా అంటే ఏ రూపం చూడాలని తకతకలాడుతూ సాధన అనబడే అన్వేషణ చేస్తున్నాను, ఆ రూపం ఇది. అలాగే మృగ్యరూప అంటే వేదాది సాధనలు తపస్సులు దేన్ని వెతుకుతాయో, ఏ పరమార్థాన్ని వెతుకుతాయో ఆ స్వరూపము నువ్వు. మృగ్యరూప విరూపాక్ష ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః వేదమంత్రం చెప్తోంది. అలాంటి విరూపాక్ష మమనాథ. విశ్వనాథ జగన్నాథ అన్నప్పుడు వేరే విషయం, అందరికీ ప్రభువి. కానీ ఏం లాభం? మమనాథ, నావాడి అనుకుంటూ నందం వేరు. అందుకే జగత్ప్రభో అని కంటే మమ ప్రభో అనుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకే మమనాథ మహేశ్వర. వెంటనే మాట, నాకు నాథుడివి, సమస్త విశ్వానికి నాథుడు నువ్వు. బాలేందు శేఖర శ్రీమాన్ దేవదేవ నమోస్తుతే అని చెప్తూ, నేను అజ్ఞానం చేత ఏమైనా అపరాధాలు చేస్తే క్షమించవయ్యా. నువ్వు బ్రహ్మదేవుడి రూపంలో వస్తే పోల్చలేపాను. ఆయన పోల్చకూడదు అనుకుని చేస్తే మనం పోల్చగలమా చెప్పండి ఇక్కడ. ఆయన అనాల్సింది అంటున్నాడు, అజ్ఞాన వీతాన్ సర్వాన్ అపరాధాన్ సహస్వమే. అజ్ఞానంతో నేను చేసిన అపరాధాలన్నీ క్షమించు. కాలకంఠ శివానాథ నటనాథ నమోస్తుతే. ఆయన ఎంతవరకు నటరాజ దర్శనం కోసం తగతగలాడుతున్నాడు కదా, ఆ పేరుతోనే పిలిచాడు. కాలకంఠ అంటే ఏ నీలకంఠ, శివానాథ పార్వతీపతే, నటనాథ నమోస్తుతే అని ఆనందపడుతూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించగానే స్వామి ఇలా రా అని పిలిచేట. ఆ వృషభం దగ్గరికి తెచ్చుకుని ఉత్థాప్య తం కరేణాసు సమాలింగ్య ముహుర్ముహు. ఆదిశేషువుని ఆలింగనం చేసుకున్నట్టు శివుడు. ఎంత భాగ్యవంతుడు చూడండి. ఆ తర్వాత ప్రేమగా చూస్తూ తస్య మూర్ధిని కరాంభోజం నిధాయ ప్రససాద సహా. అతడి శిరస్సుపై చెయ్యి వేసి అలా నిమిరి, పిల్లల మీద ప్రేమ వస్తే నిమురుతారే అలాగ ఆదిశేషుడు 1000 పడగల మీద తన విస్తారమైన హస్తాన్ని నుంచి అలా నిమిరి, ఎంత తపస్సు చేసేవయ్యా, ఎవడు చేయగలడు ఇలాంటి తపస్సు? ఏతాదృశా వినాశేష తపసా దుష్కరేణతే అదృశ్యం పరమం దివ్యం మమ తాండవం అద్భుతం సర్వదా దర్శయిష్యామి. ఒకటే మాట, ఇంత దుష్కరమైన అంటే ఇంకొకరికి సాధ్యం కానటువంటి మహాతపస్సును ఆచరించిన నీకు ఇతరులు చూడలేని పరమమైన దివ్యమైన నా ఆనంద తాండవాన్ని ఎల్లవేళలా చూపిస్తాను. అభయం ఇచ్చేసాడు ఇంక పెద్ద అడగకుండానే. ఎందుకంటే తపసాతే వశీకృత, నీ తపస్సుకు లొంగిపోయానయ్యా అన్నాడు. లొంగిపోయాను కనుక తప్పకుండా ఇస్తున్నాను. ఇంకా చాలులే నీ క్లేశం, ఇంకా చాలు, ఇంతవరకు పడ్డ శ్రమ చాలు.
జహీహి తత్కృత క్లేశం, ఇంకా నీ క్లేశం చాలించు అని స్వామి చెప్పగానే ఇదివరకటి శ్రమ వల్ల వచ్చిన కృషత్వం అంతా పోయి బలోపేతుడైపోయాడు ఆదిశేషుడు. అజ్జైవాలం ఇంకా చాలే అని చెప్తూ నా యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడాలనుకున్నావు. ఎక్కడ దారుకావనంలో నేను చూపించిన రూపాన్ని చూడాలనుకున్నావు. అసలు నా రూపం అంటే ఏంటో చెప్తున్నాను అంటే శివుడు ఇక్కడ పరతత్వ బోధ చేస్తున్నాడు. అద్భుతమైన విషయం ఇక్కడ గమనించవలసిన రమ్యమైన తత్వం. ఏష ఇప్పుడు ఏ ప్రపంచాన్ని అయితే నువ్వు చూస్తున్నావో ఈ ప్రపంచం ఎవరి వల్ల కలిగింది అనుకుంటున్నావు? మాయ వల్ల కలిగింది. ఏష మాయా సముత్పన్న ప్రపంచ. మాయ వల్ల కలిగిన ప్రపంచం దేని వల్ల నడుస్తుందో తెలుసా? కర్మని స్థిత, కర్మల వల్ల నడుస్తుంది. మాయ వల్ల కలిగిన ప్రపంచము కర్మల వల్ల నడుస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడే తత్వబోధ ప్రారంభిస్తున్నాడు ఈయన. మరి వినేవాడు ఆదిశేషుడైతే, చెప్పేవాడు శివుడైతే తత్వజ్ఞానం కాక ఏమొస్తుందండి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మాయ అంటే ఏమిటి? దీనికి ప్రకృతి అని మరొక పేరు. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. గీతలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ కూడా ఇదే. మనం జీవులు, మనమంటే ఈ ప్రశ్నించేవాడు వీళ్ళలాంటి వాళ్ళు, మానవులే కాకుండా ఇపీలకాది బ్రహ్మపర్యంతో ఉన్నవారందరిని ఏమంటారు? జీవులు. వీళ్ళు ఉన్నది దేనిలో? ప్రపంచంలో కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రపంచం దేనివల్ల కలిగింది? ఇది పెద్ద ప్రశ్న. మాయ వల్ల కలిగింది. కానీ మాయ అని ఎందుకన్నారంటే ప్రపంచం కనబడినంతసేపు పరమాత్మ కనబడట్లేదు. కానీ మనం ఏమంటుంటామంటే అంత పరమాత్మ స్వరూపం అని ఒక మాట అంటూ ఉంటాం లోకంలో. మనం సర్వమున్నత దివ్యకళామయమంచు అన్నారు ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన అన్నారు కనుక మనం పాడేస్తాం. కానీ మనకు సర్వం పరమాత్మని ఎప్పుడైనా అనిపించిందా? ఉన్నది చెప్పుకుందాం, పురాణాల్లో పక్కన పెట్టండి. మనం భావిస్తున్నాం భగవంతుని, కానీ సర్వం భగవంతుని అనిపించిందా? అనిపించలేదు. సత్యం ఏమిటి? పరమాత్మ తప్ప మరొకట్లేదు. పరమాత్మ తప్ప మరొకట్లేదు అన్నప్పుడు పరమాత్మ కనిపించట్లేదు మనకి. పరమాత్మని కనిపించనీయని ప్రపంచం కనబడుతుంది. కనుక సత్యం కనిపించట్లేదు, సత్యము కాని ప్రపంచం కనబడుతుంది. అప్పుడు ఏమనాలి? దాన్ని మాయ అంటారు అన్నాడు ఇక్కడ. పరమాత్మని చూడలేకపోవడమే మాయ. ఆ ప్రకృతి ఇలా చూపిస్తుంది. కానీ ప్రకృతి పరమాత్మను చూడనివ్వట్లేదు అంటే పరమాత్మ గట్టివాడే మాయ గట్టిదా? ఆలోచించాలి. ఇది మాయ పరమాత్మ కంటే గొప్పదా? కాదయ్య బాబు. మాయలో చిక్కుపోయి కనుక చూడట్లేదు. కానీ మాయ కూడా సృష్టి చేయగలుగుతున్నది దేనివల్ల? ఇప్పుడు మాయా, ప్రపంచం, జీవులు మూడు వచ్చేసారు. మాయా, ప్రపంచం, జీవులు. మాయ వల్ల ప్రపంచం సృజింపబడింది. ప్రపంచంలో జీవులు వాళ్ళ కర్మలను అనుభవిస్తూ తిరుగుతున్నారు. పుడుతున్నారు, చస్తున్నారు, పుట్టుక చావు మధ్య సుఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, రకరకాల అనుభవాలు పొందుతున్నారంటే కర్మలు. వాళ్ళ కర్మానుభవమే పుట్టుక చావు. మళ్ళీ పుట్టారంటే కర్మానుభవమే. కానీ కర్మను అనుభవిస్తూ దేంట్లో తిరుగుతున్నారు? ప్రపంచంలో తిరుగుతున్నారు. కానీ మాయా సముత్పన్న ప్రపంచ కర్మణి స్థిత. మాయ వల్ల కలిగినటువంటి ప్రపంచము కర్మల యందుంటూ నడుస్తూ ఉన్నది ఇక్కడ. అందుకే మరణం, సుఖం, దుఃఖం ఇవన్నీ కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎన్ని కొండలను తయారు చేసినా మట్టి ఎలా ఆధారమయ్యిందో, ఎన్ని తరంగాలు ఎన్ని వస్తూ ఉన్నప్పటికీ సముద్రం ఎలా ఆధారమయ్యిందో, అదేవిధంగా మాయ ఏ శక్తి చేత దీన్ని చేస్తుందో శక్తి మాత్రం పరమాత్మది సుమా. కనుక మాయ, ప్రపంచము, జీవులకి అసలు ఆధారం ఎవరు? పరమాత్మ. ఇది ఎలాంటిదంటే తరంగాలు పైకి లేచినప్పుడు అందులో నురగలు కనబడుతున్నాయి, అలలు కనబడుతున్నాయి. కనుక తరంగం పైకి లేచింది అంటున్నావు, అందులో అలలు కనబడుతున్నాయి, నురగలు కనబడుతున్నాయి అంటున్నావు. కానీ తరంగానికి, నురగలికి, అలలకి ఆధారం ఏంటి? సముద్రం. సముద్రం యొక్క శక్తి చేతనే తరంగం పైకి లేచింది. అలాగే పరమాత్మ యొక్క శక్తి చేతనే ప్రకృతి అయిన మాయ పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే పరమాత్మ శక్తి చేత మాయ పనిచేసిందో అందులో పనిచేసే శక్తి ఎవరిది? కొంచెం ఆలోచించండి. ఆసక్తి పడి తెలిసిపోతుంది. ఎవరిది? పరమాత్మది. శక్తి తప్ప ఇంకేమున్నది? కానీ శక్తి ఎవరిది? శివునిదే. మాయాత్మగా ప్రపంచంలో కనబడుతున్నది శక్తి. శక్తి ఎవరిదో తెలుసుకో. శక్తి ఎవరిదో తెలుసుకుంటే శివ శక్త్యైక్య రూపిణి అంటున్నావు. ఇక్కడ ఇంకోట్లేదు. ఇక్కడ కానీ మాయామయమైన ప్రపంచాన్ని శక్తి స్వరూపంగా నువ్వు దర్శిస్తే శక్తి అయిన పరమాత్మ నీకు అర్థమవుతాడు. పరమాత్మ శక్తి అంతా కనబడుతుంది కనుక ప్రపంచం వేరే లేదు, మొత్తం పరమాత్మ స్వరూపమే అని జ్ఞానం కలుగుతుంది. ఒక్క వాక్యంలో మొత్తం తెలిసేశాడు. కానీ ప్రపంచాన్ని నిరసించడం కాదు ఆధ్యాత్మికత అంటే, ప్రపంచాన్ని పరమాత్మగా దర్శించడం ఆధ్యాత్మికత. అది తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మ స్వరూపంగా చూడాలి. ఇక్కడ అది చెప్పడం కోసమే భగవద్గీత, అది చెప్పడం కోసం విష్ణు సహస్రం, అది చెప్పడం కోసమే చిదంబర రహస్యం. ఎంత బాగా చెప్తున్నాడు. అందుకు స్వామి మాయ చేత ప్రపంచం కలిగింది, ప్రపంచం కర్మల యందున్నది. నైవ జానాతి మరణం సుఖం దుఃఖం భయం ద్విషం.
సుఖదుఖాలు భయాలు ఇవన్నీ కూడా ఈ మాయ వల్లనే కలుగుతుంది, లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. కల్ప్యతే నిగితం కర్త మృత్తికాయాం యథా ఘట మాయయా పరికల్ప్యంతే తదా సర్గాధికా క్రియా. ఇదంతా ఎవడిని అధిష్టానం చేసుకున్నదో, ఇప్పుడు అధిష్టాన చైతన్యం అని ఒక మాట వచ్చిందండి. అధిష్టానం అంటే బేస్, ఆధారం. ఇందాక చెప్పినట్టు లేచిన తరంగాలకు కానీ, తరంగాల్లో లేవగలిగే శక్తికి కానీ, ఆ తరంగాల్లో మళ్ళీ కనబడే అలలు నురుగులు వాటికి కానీ అధిష్టానం అనంత సముద్రమైనట్లుగా, ఎంత కాదన్నా దేశకాల వస్తు పరిమితులతో ఉన్న ప్రపంచానికి ఆ పరిమితులు లేని అనంతమైన అధిష్టానమైన బ్రహ్మము ఆధారము, అది నా స్వరూపము, అది నేను అన్నాడు. కనుక పట్టుకోవాల్సిన పరమాత్మని ఈ విధంగా తెలుసుకుంటాం. అలాంటి నేను 2 రూపములతో ఉంటాను. ఈ ప్రపంచాన్ని వ్యక్తీకరించినప్పుడు, భక్తులను అనుగ్రహించినప్పుడు కనబడే ఇటువంటి నా రూపములకి సకలము అని పేరు. శకలం కాదు, సకలం. సా శా షా అని 3 ఉన్నాయనే విషయం తెలుగు వాళ్ళకి తెలిస్తే చాలా సంతోషం. ఇది సకలం. సకలం అంటే కళ అంటే భాగం. సకలం అంటే భాగములతో కూడినది అని అర్థం. భాగములతో కూడినది. ఏమిటా భాగములంటే కన్ను, ముక్కు, చెవి ఇత్యాదులు కలిసి శరీరం. దీన్ని సకలం అంటాం. భాగములు ఉన్నాయి అందులో. అలాగే సృష్టి అంతా సకలమే. అది సకలం, సకలం అనే మాట సమస్తమనే అర్థంలో మనం వాడుతుంటాం. అన్నీ అని, సకలం అనే మాటకి ఇంకా చెప్పాలంటే తెలుగులో మంచి మాట అన్నీ. అన్నీ అనే మాట ఇప్పుడు విన్నారా? వినకపోవడం ఏంటండి? టోటల్ ట్రాన్స్లేషన్ నేను అడగలేదు. అన్నీ అన్నప్పుడు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ వస్తువులన్నీ అన్నప్పుడు మీకు వస్తువు దృష్టి ఉంది. ఇన్ని వస్తువులు కలిసి కదా అన్నీ అయ్యింది. కానీ అన్నీ అనే మాటలో ఒక్కొక్క వస్తువు కలిపి ఉన్నాయి. కానీ ఇన్ని వస్తువులు అని కలిపి అన్నీ అన్నారు. అంటే వస్తువులు వేటుకవి ఇండివిజువల్ ఎంటైటీ, ఇండివిజువల్ ఐడెంటిటీ పట్టుకున్నది ఇక్కడ. అంటే 10 పళ్ళు తీసుకున్నారు, అన్ని పళ్ళు అన్నారు. అన్ని పళ్ళు అంటే 10 పళ్ళు, కానీ ఏ పండు కాపండే మళ్ళీ. ఒకటి ఎర్రది, ఒకటి పసుపుది, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి పొల్లది, ఒకటి తీయది. కానీ ప్రతి వస్తువు దాని లక్షణం దానికి ఉంటూనే మీరు అన్నీ అన్నారు. కానీ భగవంతుడు అన్నీయా అంతాయా? అన్నీ అంతా. మళ్ళీ ఓ మాట ఉందండి, మరి తెలుగులో ఎంత మంచి మాటలు. అన్నీయు నీవే హరిపుండే రైకాక్ష, చెంతమాకు నీవే శ్రీ రఘురామ అన్నాడు ఆయన. అందుకే ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, అన్నీయు నీవై అంతయు నీవై ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. అది అందమైన మాట అండి ఇక్కడ. అది ఉన్నది. ఉన్నదంటే సత్పదార్థం. సత్పదార్థం అంటే ఎప్పుడు ఉండేది. కెరటాల వస్తూ పోతుంటాయి, సముద్రం ఎప్పుడు ఉంటుంది. కానీ కెరటాల్లా మాయతో వచ్చే ప్రపంచం వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోతూనే మారిపోతూ ఉంటుంది. మార్పు చెందని సముద్రంలో నేను ఎప్పుడు ఉంటాను, అది ఇక్కడ. కానీ మార్పు చెందే ప్రపంచానికి మార్పు చెందని పరమాత్మనే నేను ఆధారం. అప్పుడు కెరటాల్లో సముద్రం తప్ప ఇంకోటి ఉందా? కానీ అన్ని కెరటాలు కలిపి సముద్రమేగా. అప్పుడు అన్నీయు నీవే అంటే అర్థం విడివిడిగా కనబడుతున్న అన్ని నీ స్వరూపములే అన్నప్పుడు అది చెప్పాలి. కానీ ఎన్ని కెరటాలు కనబడుతున్న నీరొక్కటే అన్నప్పుడు నిష్కలం అంటారు దాన్ని. అంటే అంతా అని చెప్పినప్పుడు నిష్కలం. అంటే రూపభాగములతో వస్తువులుగా చూడకుండా అంతటా వ్యాపించిన వాడిని చూస్తున్నాం, అది నిష్కలం. సకలంలో నామ రూప భేదములు ఉంటాయి. ఒక నామం, ఒక రూపం కనబడతాయి. అది మనం చూస్తున్న ప్రపంచమంతా సకల రూపం. అంతేకాదు భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం ధరించిన రూపములు కూడా సకలములే. దక్షిణామూర్తి రూపం ఒకటి, నటరాజ రూపం ఒకటి, అర్ధనారీశ్వర రూపం ఒకటి. ఇంకా మీరు చెప్పొచ్చిన పార్వతీ సమేతుడే కూర్చున్న స్వామి పరివారమూర్తి, ఇలాంటి స్వామి మూర్తులు చాలా ఉన్నాయి. ఇవి సకలములు. కానీ ఇన్ని మూర్తులు ధరించకుండానే కేవల చైతన్యంగా సచ్చిదానంద రూపం నిరాకారముగా ఉంటాడే దాన్ని నిష్కలం అంటారు ఇక్కడ. కనుక నాకు 2 మూర్తులు ఉన్నాయన్నాడు, 2 రూపములు, సకలం నిష్కలం. తానేమిటో చెప్తున్నాడు. ముందు ప్రపంచం అంటే చెప్పాడు, ప్రపంచానికి ఆధారమైన తానేమిటో చెప్తున్నాడు. పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరు? కథ మర్చిపోకండి. ఆదిశేషువుకి సాక్షాత్ శివుడే చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను సకలం నిష్కళం చేతి మమ రూపద్వయం స్మృతం, సకలం చక్షుషాగ్రాహ్యం ధ్యేయంచ నియతాత్మభి. గొప్ప మాట చెప్పాడు. నా సకల రూపము కళ్ళతో చూడవచ్చు, ధ్యానం చేయవచ్చు అన్నాడు ఇక్కడ. 2 మాటలు జాగ్రత్తగా వినాల్సిందండి ఇక్కడ. ఇది కానీ వింటే పరమాత్మ గురించి మరీ వినక్కర్లేదు, అంత సారం చెప్పేస్తున్నాడు ఇక్కడ. క్లుప్త గీత ఇది, శివగీత. నా యొక్క సకలతత్వము చక్షుషాగ్రాహ్యం, కంటితో చూడవచ్చు, ధ్యేయం నియతాత్మభి, మనస్సు నిగ్రహించిన వారు ధ్యానించవచ్చు. ఈ 2 మాటలు ఎందుకు చెప్పాడంటే, కళ్ళతో చూడవచ్చు అంటే ఎవరి కళ్ళతో? భగవంతుడి సకల రూపం కళ్ళతో చూడవచ్చుట. నేను చూడలేనండి. అరే బాబు, నువ్వు చూడలేని అనుకో, నువ్వు కళ్ళతో చూసేదే భగవంతుడి రూపం తెలుసుకోవాలి. సకల రూపంలో మొదటిది ఏమిటంటే కనబడుతున్న విశ్వమంతా ఆయన రూపమే. ఇది సకల రూపం.
అది ఆయన అనిపించట్లేదు. ఎందుకంటే నీకు వస్తువు పట్టినట్టుగా పరమార్థం పట్టట్లేదు. ఇక్కడ నామరూపాత్మన జగత్తు ఆయన సకల రూపమే. అదే నా సకల రూపం నీకు చూపిస్తానన్నాడు అర్జునుడికి. చక్షుషాగ్రాహ్యం అంటే కంటితో కనబడేదే. నువ్వు చూస్తున్న సూర్యుడు నేను, చంద్రుడు నేను, వీటన్నిట్లో నేను ఉన్నానని చెప్పాడే లేదా, అది చక్షుషాగ్రాహ్యం. రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. భగవద్గీత సాయం తీసుకుంటున్నాం. సూర్యచంద్రుల వెలుగుని నేను, నీటిలో రుచిని నేను అని చెప్పాడండి. విభూతి యోగంతో చెప్తున్నాడు. విభూతి యోగంలో చెప్పిందంతా నీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి అన్ని కలిపి చూపిస్తానన్నాడు. అది విశ్వరూపం. కానీ విభూతి యోగంగా నీ కంటికి ఎప్పుడు కనబడుతున్నాను, అది నేనని నీకు తెలియట్లేదు కనుక విశ్వరూపం చూపిస్తున్నాను. కానీ చక్షుషాగ్రాహ్యం అనే మాటలో రెండు అందములైన అర్థములు ఉన్నాయి. సామాన్యుడి కంటికి కూడా కనబడే ప్రపంచమే పరమాత్మ రూపము. కానీ హిందూ మతంలో పరమాత్మ అంటే ఎక్కడో లేడు, కనబడే ప్రపంచమే పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. అది నీకు అనిపించకపోవచ్చు, అనుభూతిలోకి రాకపోవచ్చు, కానీ శాస్త్రం చెప్పిన సత్యం ఇది. ఎవరో ప్రహ్లాదన స్థితి కలిగితే వేరే విషయం. కనుక ఇవన్నీ ఆయన రూపములే అంటే కనిపిస్తున్న ప్రపంచమే పరమాత్మ యొక్క సకల రూపం. ఇది చక్షుషాగ్రాహ్యం, కంటికి కనబడుతుంది. ఇదే మాటకు మరొక అర్థం ఉంది. చక్షుషాగ్రాహ్యానికి రెండవ అర్థం. మూడు రకాలుగా సకలాన్ని చెప్పాలి. చక్షుషాగ్రాహ్యం అంటే అర్జునుడికి సకల రూపంలో విభూతి యోగంలో చెప్పేశాడు ఆయన. అంతా నువ్వే అంటుంటే నిజమేనేమో నాకు అనిపిస్తుంది. ఆహా, సూర్యుల్లో వెలుగు నువ్వంటే ఇంకా రేపు పొద్దున్న సూర్యుని చూస్తే మనం ఏం చేయాలండి? సూర్యుల్లో వెలుగుని నేను కృష్ణుడు చెప్పాక ఇంకా డౌటా మనకి? రేపు సూర్యుడు కనబడగానే ఆ వెలుగు విష్ణువైన డ్యాన్స్ చేయాలి. మనం చేస్తున్నామా? భగవంతుడు కనబడ్డా గుర్తించలేం. సూర్యుడు కనబడుతున్నాడు, అది నువ్వు తయారు చేసిన వస్తువు కాదు, ప్రకృతిలో ఉంది, కనబడుతుంది. అది నేను రా బాబు అని స్వామి చెప్పాడు. ఎన్ని చోట్ల చెప్పాడు ఆయన? యదాదిత్యగతం తేజహ చెప్పాడు అక్కడ. అప్పుడు అనుభూతి ఎలా కలగాలి? మనకి కలగట్లేదు. చూసారా ఇక్కడ? కానీ మొదటిది చెప్పినా అందుకోవడం కష్టం, కనబడే ప్రతిదీ. అందులో ఇది సూర్యుని చూస్తే ఆనందపడిపోవాలి, నేలను చూస్తే మురిసిపోవాలి అని చెప్తున్నాడు. వెంటనే నేనున్నాను. దాహం వేస్తుంటే నీళ్ళు ఇస్తే గ్లాసులు విష్ణువు కనబడాలి ఆయన అన్నాడు కదా. రసోహమప్స కౌంతేయ అన్నప్పుడు కనబడట్లేదు కదా, దాన్ని ప్రారంభం అంట. ఏం చేస్తాం? సరే అలా ఉన్నాను, మీకు కనబడుతున్న దానిగా ఉన్నాను, కానీ అంతా నేను మీకు తెలియట్లేదు కదా. అది తెలియాలంటే మరో కన్ను ఇస్తాడు ఆయన. ఇచ్చాడే లేదా అర్జునుడికి? దివ్యం దదామి తే చక్షుహు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నా అన్నాడు. అప్పుడు దివ్య చక్షు వచ్చింది దానికి. ఆ దివ్య చక్షువుకి ఏం కనబడింది చెప్పండి? భగవద్గీతలో విశ్వరూపం కనబడింది. అది చక్షుషాగ్రాహ్యం అవునా కాదా? అది చక్షుషాగ్రాహ్యమే. కానీ దివ్య చక్షుషాగ్రాహ్యం, ఈ కంటికి కనబడే ప్రపంచం పరమాత్మ సకల రూపమే, కానీ మనకు తెలియడం లేదు కనుక భగవంతుడు దివ్య చక్షువునిస్తే విశ్వరూపం దర్శనమిస్తుంది. ఆ దివ్య చక్షువు పూర్వపుణ్య విశేషం చేత యశోదకిచ్చాడు కాసేపు. అదేవిధంగా నిండు సభలో, కౌరవ సభలో ఆ దివ్య చక్షువు ఎవరికి ఇచ్చాడో వాళ్ళు చూడగలిగారు. ఆ చక్షువు రాని వాళ్ళు ఉన్న చక్షువులు మూసుకుపోయి కింద పడిపోయారు దుర్యోధనాథులు. ఇప్పుడు ఆ చూసిన అర్జునుడికి కానీ యశోదకి కానీ వాళ్ళకి ఆయన ఇచ్చింది దివ్య చక్షువు కదా. అప్పుడు చక్షుషాగ్రాహ్యం అంటే దివ్య చక్షుషాగ్రాహ్యం. కానీ సకల రూపం బయట కనబడుతున్న ప్రపంచమైనా మన కంటికి కనబడుతున్నా తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడి దివ్య చక్షువు కనబడుతున్న విశ్వరూపం కూడా సకల రూపమే. మూడవది, సకల రూపాల్లో మూడు ఉన్నాయి, ఇప్పుడు రెండు అయిపోయాయి కదా. మూడవది ఏంటంటే జేయంచ నియతాత్మభిహి, నన్ను ధ్యానం చేయడం కోసం కొన్ని రూపాలు ధరిస్తాను చూసావా. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. బ్రహ్మము సచ్చిదానంద పదార్థం, అది సర్వవ్యాపకం. కానీ ఉపాసకుల కోసం బ్రహ్మం సగుణ బ్రహ్మం అవుతుంది. కానీ బ్రహ్మమునికి రెండు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం యొక్క ప్రథమ స్వరూపం ప్రపంచం, ప్రత్యేక దృష్టి పొందిన వాళ్ళ కోసం విశ్వరూపం. మూడవది ఉపాసకులు ధ్యానించే నా రూపములు సకల రూపములు. సకలమన్నా సగుణమన్నా ఒకటి. ఇప్పుడు సగుణం అంటే తెలిసింది కదా, సకలాన్నే సగుణం అంటారు, లేదా సాకారం అంటారు. స్వామి ధరించిన సాకార సగుణ రూపములని సకలములే. ఎలాంటివి అంటే మన కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు పెద్దలు. అందులో మృత్యుంజయుడు ఎలా ఉంటాడంటే అమృతాన్ని తన మీద అలకబోసుకుంటూ అమృతంతో తడిసిపోతూ 8 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడని వర్ణిస్తారు. వర్ణించారు కాదు, ఋషులు దర్శించి చెప్పారు మనకి. అది మృత్యుంజయ రూపం, అది సకలం. నటరాజు ఎలా ఉంటాడు, అది సకలం. అర్ధనారీశ్వర స్వరూపం సకలం. ఇవన్నీ భక్తుల కోసం స్వామి ధరించిన రూపములు. కానీ భక్తులు ధ్యానంతో మాత్రమే చూడగలరు రూపాన్ని, మామూలుగా చూడలేరు. అంటే ధ్యానించవలసిన రూపములు ఇవి సకల రూపములే. ఒక మంత్రానికి ఒక రూపం ధ్యానిస్తాం, ఒక మంత్రంలో నృసింహస్వామిని ధ్యానిస్తాం, ఒక మంత్రంలో రామచంద్రమూర్తిని ధ్యానిస్తాం, ఒక మంత్రంలో వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తాం. అంటే నారాయణుడు ధరించిన సకల రూపములు అవన్నీ కూడా. వాడి ధ్యాన స్థితి బట్టి ధ్యానంలో వాడు చూడగలడు. అయితే ధ్యానం ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి?
నియతాత్మభి, గొప్ప మాట చెప్పాడు. నియతాత్మభి అంటే మనస్సుని ఇంద్రియాలను ఎవడు నిగ్రహించగలడో వాడు ధ్యానంలో నిలబడగలడు. ధ్యానంలో నిలకడగల వారి కోసం నా ఉపాస్య రూపములు ఉన్నాయి కనుక నా ఉపాస్య రూపములు కూడా సకలములే. కనుక చక్షుషాగ్రాహ్యం ధ్యేయం 2 రూపమున్నవి. మామూలు కంటితో చూసే ప్రపంచము నా సకల రూపమే, దివ్య చక్షులతో చూసే నా విశ్వరూపము నా సకల రూపమే, ఉపాసకులు ధ్యానించే రూపములన్నీ నా సకల రూపములే. కానీ సకలములో అనేకం ఉంది. నిష్కలం అంటే ఏకం, ఏకం, అందులో రూపం ఉండదు. ఏ రూపం లేని కేవల సచ్చిత్ ఆనందం అనే ఒకనొక అనుభవ స్వరూపమైన తత్వమే ఉంది అక్కడ. అది నిరాకారం అంటారు దాన్ని. అది నిరాకారమైన నిర్గుణ తత్వం నాది. నిష్కళంతు నిరాకారం నిరంజనం అనామయం. దాని గురించి వర్ణిస్తూ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే అది నిరంజనం అంటే దాన్ని ఏది కప్పలేదు, దాని మీద ఏం పూతలు పూయలేము, దానికి పుట్టుట పెరుగుట చచ్చుట మొదలైన లక్షణాలు లేవు, ఇలాంటివన్నీ ఉంటాయి. అదే నేను ఇందాక చెప్పినట్టు సకల రూపంగా దృశ్యం కాదు, ధ్యేయం కాదు. అది ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నిష్కళతత్వాన్ని ఎవడు ధ్యానం చేయలేడు. పరమాత్మకి నిరాకారతత్వాన్ని ధ్యానం చేస్తారా? మఠం వేసి కూర్చొని అంటే దేన్ని ధ్యానించాలంటారు. ధ్యానించాలి దేన్ని అంటే వస్తువు అయిపోయింది. వస్తువు అయితే సకలమే. కనుక తన్న దృశ్యం నచ ధ్యేయం నైవాలోచ్యం రుభిప్పణి. నా నిష్కళతత్వము దృశ్యము కాదు అంటే కంటికి కనబడేది కాదు, బుద్ధితో ఊహించేది కాదు, కనుక ధ్యేయం కాదు. పోనీ ఆలోచిద్దాం బాగా అంటే ఆలోచనకు అందదు. చూసారా ఎంత కష్టం. అది నిర్గుణతత్వం బాగా కష్టం కనుకనే సగుణ సకల తత్వములను ఆరాధించాలి. దీని ద్వారా క్రమంగా నిర్గుణతత్వంలోకి వెళ్ళగలము. ఇది తెలుసుకోవాలి. Oh